మీ మొత్తం బాడీ గాని, మీ హైట్ గాని మొత్తం పర్సనాలిటీ చూసుకుంటే ఏ హీరోయిన్‌లా అనిపిస్తది? నా హీ నా పర్సనాలిటీ అయితే మీరా జాస్మి. మీరా జాస్మిన్ గారిలా ఉంటారు. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటానని అనుకుంటా అంతే. అనుకుంటా. ఓకే. బయట ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పారా నువ్వు ఈ హీరోలా ఉంటావు, ఆ హీరోయిన్‌లా ఉంటావని? సమంత అని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళేమో మీరా జాస్మి అంటారు, ఒకళ్ళేమో సాయి పల్లవి అంటారు, ఒకళ్ళేమో హిందీ హీరోయిన్ ఉంటది రవితేజతో అమ్మ నాన్న సంథింగ్ ఏదో తమిళమే అలా ఉంటానని మా పిన్ని వాళ్ళు కూడా అన్నారు చాలా మంది. అన్నారు. ఆ! సో, మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీ గాని? యాక్చువల్లీ ఇండస్ట్రీ అంటే మా పేరెంట్స్‌కి అస్సలు ఇష్టం లేదు మేడం. ఫస్ట్ రీల్స్ అయి తీస్తుంటే కోప్పడ్డారు. రిలేటివ్సే వచ్చి తిట్టారనమాట. అయితే మా తాతయ్య ఏమన్నారంటే, "చేస్తే తప్పేముంది ఎదిగితే పిల్ల" అని చెప్పి నాతో పాటు ఒక వీడియో గూడా మా తాత చేసిండనమాట. అట్లా అట్లా ఎంకరేజ్ చేశారు. కొంచెం తిట్టారు. తర్వాత ఎంకరేజ్‌మెంట్ అయితే బావుంది మా ఫ్యామిలీ నుంచి. ఓకే. సో, మీకు ఉప్పల్ బాలు లాంటి హస్బెండ్ వస్తే ఓకే అంటారా? ఉప్పల బావులు అంటే ఆహ్, పర్లేదు మేడం. ఓకే. ఓకే. అంటే ఫన్నీగా నవ్విస్తూ ఉంటారు. మనసు హ్యాపీగా ఉంటది. తనతో ఉన్నంత సేపు నవ్వుతూ ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బాధలన్నీ మర్చిపోతామనమాట. హ్మ్. అలాంటి హస్బెండ్ వస్తే నాట్ ఏ ప్రాబ్లమ్. నాట్ ఏ ప్రాబ్లమ్. సో, ఉప్పల్ బాలు గారిని ఎప్పుడైనా అనుకున్నారా తనకి మెసేజ్ చేయాలి, తనతో మాట్లాడాలి అని? అనిపిచ్చింది. బట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా అనేది కొంచెం భయమేసింది. అంతే. సిగ్గా? ఆ! ఉప్పల్ బాలు గారంటే సిగ్గు మీకు, షై. అంటే కొంచెం షైన్ ఉంది. భయం గూడా ఉంది మేడం. వాళ్ళేమంటారా ఏంటా అని చెప్పి మాకు రెస్పాండ్ అవుతారా లేదా అని చెప్పి కొంచెం భయం ఉండేది అంతే. మీకు ఉప్పల్ బాలు గారిలో ఏమిష్టం? తను హ్యాపీగా ఉంటాడు. అందరిని హ్యాపీగా ఉంచుతాడు. అంటే కామెడీ, ఫన్నీ సంథింగ్ ఏ ఇష్యూ ఉండదు. ఎవరేమంటున్నారు అని పట్టించుకోరు. హ్యాపీగా ఉంటారనమాట నవ్విస్తూ. అదే తను గూడా చాలా ఇంటర్‌వ్యూస్‌లో నన్ను అర్థం చేసుకునే అమ్మాయొస్తే ఎవరైనా గాని నేను పెళ్లి చేసుకుంటా అన్నారు. సో, ఎందుకో నాకు మీ ఇద్దరికీ కుదిరిద్ది అని అనిపిస్తుంది. అమ్మో! మేడం. బట్ ఆయనకని నేను అనలేదు. అలా ఓకే. ఆ థాట్ ఉన్నవాళ్ళు ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నా అంతే. అంతే అలా అనుకుంటున్నారు. అంటే వాళ్ళు నవ్వుతారు. ఇంకొకళ్ళు నవ్విస్తారు. హ్యాపీగా ఉంచుతారు గదా! అందుకని. అలాంటోళ్ళైతే జీవితం అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా మేడం. అది. అవును. జీవితాంతం నవ్వుతానే ఉంటా అంటారా? అంటే జీవితం అని గాదు. ఉన్న జీవితం కాస్త హ్యాపీగా ఉండొచ్చు అని అంతే. సో, మీకు రేపు ఫ్యూచర్‌లో హ్యాండ్సమ్ హస్బెండ్ ఒస్తారు. హ్మ్. మీ హస్బెండ్ ఎవరైనా లవ్ చేసి ఎవరైనా మీ హస్బెండ్‌కి లైనేస్తే ఏం జేస్తారు మీరు? చంపేస్తా మేడం. వాడిని చంపను. నేను చంపేత్తా ఖచ్చితంగా. ఎందుకలాగా? అవును మరి. అతనంటే నాకిష్టం గదా! అతన్ని చంపుకుంటే నాకేమొస్తది? లేదంటే ఆమె కన్నా బుద్ధి చెప్పాలి. అంతేగాని ఇతన్ని చంపుకుంటే ఏం రాదు గదా! ఇతనితో మాత్రం ఖచ్చితంగా గొడవ పడతా. బుద్ధి చెప్పడం అంటే ఎట్లా చెప్తారు? అంటే మా హస్బెండ్ జోలికెందుకొస్తున్నావు? నీకిట్లుందా? సిగ్గుందా? అదుంది, ఇదుందా అని చెప్పి అట్లా కూడా ఖచ్చితంగా గొడవ పడతాం మేడం. అసలు నాకతనంటే ఇష్టం అది ఇది అని. ప్లస్ నా ప్రేమ అతనికి చూయించడం అట్లా చేస్తాను. అట్లా. నాన్వేష్ నగర్ తెలుసా? తెలుసు. ఆయన లాంటి హస్బెండ్ వస్తే యాక్సెప్ట్ జేస్తారా? ఆయన లాంటాడంటే ఆయన అర్థం చేసుకుంటాడు. బట్ నా ఆయనతో పాటు ఎప్పుడు విదేశాల్లో మీరు గూడా తిరుగుతూ ఉండాలి. అది హ్యాపీ. బిజీగా ఉండాలి. సో, అలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటా మేడం. విదేశాల్లో తిరగొచ్చు. బట్ ఫ్రెండ్‌షిప్ అయితే ఓకే గానీ, మ్యారేజ్ అయితే నాట్ ఓకే మేడం. ఆయనకు గూడా పెళ్లవ్వలేదు ఇప్పటిదాకా. అవును. బట్ అంటే విదేశాలకి తిరగడం, కలిసి మాట్లాడడం, తినడం అట్లా అయితే ఓకే. నాట్ ఏ ఓకే. ప్రాబ్లమ్. ఒకవేళ ఆయనే మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే మీరేం జెప్తారు? అంటే యాస్ ఏ ఫ్రెండ్స్. యాజ్ ఏ ఫ్రెండ్స్ అంటారు. అంతే మేడం. అంటే ఆయనకు డబ్బుంది, అందముంది, తెలివుంది, పేరుంది, యూట్యూబ్ ఛానెల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకొద్దంటారు? అంటే పక్కన నుంచుంటే ఇప్పుడు అతనెక్కడో ఉన్నారు. నేనెక్కడో ఉన్నా. మా ఇద్దరికి కొంచెం సెట్ గాదు అని అంతే. అంటే సెట్ వాళ్ళు అయ్యిద్ది గదా! ఒకవేళ ఆయనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతే ఓకే అని జెప్పి. ఆయనొచ్చి తీసుకెళ్తే అప్పుడు కొంచెం ఆలోచిద్దాం. ఆలోచిస్తారు. అంతే మేడం. ఒకవేళ ఓకే అంటారా? తను నచ్చితే గనక? తను నచ్చితే అంటే మాక్సిమం ఫ్రెండ్‌షిప్ అయితే ఓకే మేడం. ఎందుకు ఆయన నచ్చలేదా? ఎందుకంటే నాకు చెప్పా గదా మేడం మనసులో ఎవరనిపిస్తే వాళ్ళు. అంతే. అతనితో ట్రావెలింగ్ అయితే ఓకే. ఎక్కడికైనా తిరగొచ్చు, బట్ తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు ఉన్నంత కాలం. కానీ మ్యారేజ్ అనేది మాత్రం యాజ్ ఏ నాట్ అంటే అంత ఇష్టం లేదు. బట్ మంచి వ్యక్తి. ఓకే. అది. మంచి వ్యక్తి. హ్మ్.
మీరు జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అనడం మీరు ఫీల్ అవ్వడం అలా జరిగిందా? చాలా సార్లు జరిగినాయి మేడం. మా ఫ్యామిలీ పరంగా, బట్ ఫ్రెండ్స్ పరంగా చాలామంది అంటే, "మీరు అందంగా లేరు, నీకంత సినిమా లేదు, బట్ నువ్వెక్కడికి ఎళ్ళినా ఏమీ జరగదు." ప్లస్ కామెంట్‌లో గూడా "నీకు అలాంటోడిని ఫస్ట్ నువ్వు అద్దంలో చూసుకో ఫేసు, నువ్వు ఇలా ఉంటావు, అలా ఉంటావు" అని చాలామందన్నారు. బట్ నేను ఏది పట్టించుకోలేదు మేడం. నా హ్మ్. ట్రావెలింగ్ నేను చేసుకుంటా వెళ్తున్నా అంతే. ఎప్పుడైనా ఎక్కువ ఏడ్చారా? ఏడ్చిన రోజేమైనా ఉందా? చాలా సార్లు ఏడ్చా మేడం నేను. ఎందుకని? అంటే ఇక్కడున్నప్పుడు ఫ్యామిలీ గుర్తొచ్చేది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా సంథింగ్ మ్యారేజ్ గురించి, సంథింగ్ వీడియోల గురించి ఏదో ఒకటి అంటూ ఉంటారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా సార్లు ఏడ్చిన రోజులు గూడా ఉన్నాయి నేను. మీరు ఇంగ్లీష్ చాలా మాట్లాడుతున్నారు. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంగ్లీష్‌లో చెప్తారా? మీ పేరు, మీరు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు అంటే ఏంటి? కొంచెం వచ్చు మేడం. అదే మీకొచ్చింది ట్రై చేయండి. ఓకేనా? ఓకే. యాక్చువల్లీ మై నేమ్ ఈస్ శ్యామల. మై ప్రాపర్ ఈజ్ విజయవాడ. మై మదర్ నేమ్ ఈజ్ సీతా మహాలక్ష్మి. మై ఫాదర్ నేమ్ ఈజ్ శ్రీనివాసరావు. మై బ్రదర్ నేమ్ ఈజ్ శ్యామ్ బాబు. హ్మ్. అంతే. ఓకే. యూ ఆర్ ఫ్రమ్ విజయవాడ. యెస్ మ్యామ్. విజయవాడలో ఎక్కడ? హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. సో విజయవాడ అబ్బాయిలు బాగున్నారా? హైదరాబాద్ అబ్బాయిలు బాగున్నారా? యాక్చువల్లీ విజయవాడోళ్ళే హైదరాబాద్‌లో చాలా మందున్నారు మేడం. మా విజయవాడోళ్ళే ఉన్నారు. ఆ! అంటే వాళ్ళ బిహేవియర్ బావుంటది. విజయవాడోళ్ళ బిహేవియర్ బాగుంటది. బావుంటది. అంటే ఇప్పుడు ఆకలేస్తుందంటే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెడతారు. విజయవాడ అబ్బాయిలు. అవును. అవును మేడం. తెలంగాణ అంటే ఓకే. బట్ మంచోళ్ళు కాదని నేననను. బావుంటారని ఓకే. వాటర్ మీకు నచ్చింది ఎవరు? విజయవాడ అబ్బాయిలా? హైదరాబాద్ అబ్బాయిలా? నాకు నచ్చిందయితే హైదరాబాద్ అబ్బాయిలు. హైదరాబాద్ అబ్బాయిలు. హ్మ్. విజయవాడ అబ్బాయిలు ఏమైపోయారు? మీలో పౌరుషం ఏమైపోయింది? కనిపించండి అందరూ. ఓకే. అంటే యాక్చువల్లీ విజయవాడోళ్ళు బావుంటారు. బట్ మీకు నచ్చలా? అంతే. అంటే మీకెలా ఉండాలి? 6 అడుగులు ఉండాలా? 7 అడుగులు ఎయ్యాలా? నేనున్నదే ఇంతే మేడం. 6 అడుగులుంటే నేనిట్లా ఎత్తి చూడాలిగ. ఆ! జస్ట్ నా మీద కొంచెం ఉండి, కొంచెం స్మార్ట్‌గా బొద్దుగున్నా పర్లేదు, సన్నగున్నా పర్లేదు, ఎర్రగా ఉండాలి. ఎర్రగుండాలి. అంటే కారం పెట్టి రుద్దుతారా? బండకేసి రుద్దుతారా? ఎవరిని మేడం? నా హస్బెండ్‌నా? ఆ! లేదు మేడం ఏం రుద్దను. అక్కడి నుంచే ఎరుపుతను రావాలి. హ్మ్. అంతే. అంతే. సో మీ డ్రీమ్ ఏంటి? ఫైనల్‌గా మీ గోల్ ఏంటి? నా గోల్ అయితే సాయి పల్లవి లాగా డాన్సర్ బాగా అయ్యి, ఒక మూవీలో హీరోయిన్ లాగా సాయి పల్లవి గారు ఉన్నారు కదా! అలా హీరోయిన్ అవ్వాలనేది. ప్లస్ 'పుష్ప 3లో హీరోయిన్ ఛాన్స్ రావాలనేది నా కోరిక. మీ కోరిక 'పుష్ప 3లో'. అంతే సో మేడం. మీ కోరిక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ నాకు సంబంధం లేదు. నన్ను కొట్టకండి నన్ను ఎతుక్కుంటూ వచ్చి మరి. సో ఎలాగన్నా పాప కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా అందరూ కోరుకోండి. సో ఎందుకు అంత అల్లు అర్జున్ గారంటే మీకిష్టం? యాక్చువల్లీ వాళ్ళ యాటిట్యూడ్ బావుంటది మేడం. సార్‌ది యాటిట్యూడ్ బావుంటది. డాన్స్ హైలైట్ అండ్ ఫ్యాషనబుల్ అంటే చాలా స్టైలిష్‌గా ఉంటారనమాట. హ్మ్. అందుకని. చాలా ఇష్టం ఆయనంటే. అంటే ఎలాగన్నా 'పుష్ప 3లో' అండ్ చెయ్యాలని. వెంకటేష్ గూడా చాలా ఇష్టం. ఓకే. వెంకటేష్ గారు గూడా చాలా ఫన్నీ క్యారెక్టర్ అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. హ్మ్. అండ్ ఫ్యామిలీ మూవీస్ గూడా ఎక్కువ తీస్తాం వల్ల నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆయనంటే ఇష్టం. హ్మ్. కానీ ఆయన ముసలోడు అంటున్నారని జెప్పి అల్లు అర్జున్‌ని ఇష్టపడుతున్నా అప్పటి నుంచి అంతే. అల్లు అర్జున్. హ్మ్. సో 'విజయ్ దేవరకొండ' గారంటే ఇష్టం లేదా మీకు? విజయ్ దేవరకొండ గారంటే అభిమానం అంతే. అభిమానం. అల్లు అర్జున్ గారు ఎక్కువ ఇష్టం, విజయ్ దేవరకొండ ఇష్టం. నాకు అల్లు అర్జున్ గారే ఇష్టం ఎక్కువ. ఓకే. విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' లాంటి మూవీ వస్తే మీరు చేస్తారా? పక్కా చేస్తా మేడం. చేస్తారా? అంటే 100 కొన్ని సీన్స్ ఉంటాయి. లిప్ లాక్స్ అట్లాంటివి, హగ్స్ ఏం కాదా? ఏముంది మేడం ఆ హీరోయిన్‌లు ఆల్రెడీ చేశారు. అందులో మరీ అంతగా అని పెట్టారు కదా మేడం. జస్ట్ నార్మల్ నుంచి ఉంటది జూమ్ చేస్తారు అంతే. హ్మ్. ఎవరైనా చేస్తారు మేడం. మేకప్ ఏస్తే ఎవరైనా అందగత్తెలే కదా! అంతే అంటారా? అంటే అంతే. 'అర్జున్ రెడ్డిలో' హీరోయిన్ కన్నా మీరైతే సెట్ అవుతారు అంటారు. మాక్సిమం సెట్ అయితా మేడం. 100% సెట్ అయితా నేనైతే. సెట్ అవుతారు 'అర్జున్ పక్కా. రెడ్డికి'. హ్మ్. 'యానిమల్' సినిమా చూసారా? యానిమల్ కొంచెం ఐడియా లేదు మేడం. కొంచెం ఐడియా. సో 'అర్జున్ రెడ్డిలో' కొన్ని సీన్‌లుంటాయి. ప్రీతితో తిరిగేవి, ప్రీతితో కొంచెం ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. హ్మ్. అట్లాంటి సీన్స్ మీరు ధైర్యంగా చేయగలరా కెమెరా ముందు? చేస్తాం మేడం. దాంట్లో ఏముంది ట్రావెలింగ్ బండి మీద తిరగడం. ఆల్రెడీ నార్మల్‌గా ఫ్రెండ్స్‌తో తిరుగుతుంటాం. ఆ! అదే మూవీలో చేస్తే హీరోయిన్ అయితాం అంతే కదా! అంతే. అంటే ఆ! ఇంటిమేట్ సీన్స్ కొన్ని ఉంటాయి గదా! భయమేం ఇంకా లేదా? అది అంత భయమేముంటది మేడం. అట్లా అనుకుంటే మనం హీరోయిన్‌గా ఎళ్ళలేం. హ్మ్. అదే ఏదైనా మేడం. యాక్టింగ్ అంటారు. తప్పదిగ. ఆ! అది యాక్టింగ్ అంటే యాక్టింగే మేడం. జస్ట్ జనాలకి కనిపిస్తది అట్లా అంతే. అంతే గాని అక్కడేం అక్కడ ఉండదంటారు. ఏముంటది మేడం? ఆ!
మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి చూసిన హీరోస్ ఎవరు? అండ్ రామ్ చరణ్, చిరంజీవి, రవితేజ, అండ్ ఇంకొక హీరో గుర్తు రావట్లేదు. ఓకే. సో మీ అందరికి గుడ్ న్యూస్, పెద్ది మూవీ గురించి ఒక లీక్ అయితే అయిందనమాట. సో గుడ్ న్యూస్, ఎవరికి తెలీదు, మీ అందరికి చెప్తున్నా, పెద్ది మూవీ లీక్. సో మీరు పెద్ది మూవీలో చేశారు కదా? చేసాం మేడం. చేశారు. జాన్వీ కపూర్ ఉన్నారు అప్పుడు? లేరు మేడం. రామ్ చరణ్ గారు ఉన్నారు? ఉన్నారు. ఏమైనా అంటే ఎంతసేపు ఉన్నారు ఆ మూవీలో మీరు? అండ్ క్రికెట్ ఆడతారు కదా మేడం, ఆ టైంలో చాలా సేపు నేను అక్కడనే ఉన్నాను నేను. క్రికెట్ సీన్ అయితే ఉందని అర్థమైంది మనకి ఇప్పుడు. సో క్రికెట్ ఎవరెవరు ఆడతారు? క్రికెట్ విలన్స్ అండ్ హీరో మధ్యన ఒక ట్రాక్ నడుస్తుంది అనమాట, గొడవ అవుతుంది. ఆ గొడవలో క్రికెట్ ఎవరు అని బెట్టింగ్ వేస్తారు కదా, అక్కడ నేను ఉన్నాను మేడం. ఓకే. సో ఇప్పుడు అర్థమైంది, చికిడి చికిడి సాంగ్ లో రామ్ చరణ్ గారు బ్యాట్ పట్టుకుంటారు. బ్యాట్ అర్థమైందంటే పెద్ద మూవీలో క్రికెట్ గురించి గొడవ వద్ది విలన్స్ కి హీరోకి. సో క్రికెట్ గురించి సగం సినిమా అయితే ఉందని ఇక్కడ సగం అర్థమైపోయింది. చెప్పే కదా, పెద్ద మూవీ హీరోయిన్ తర్వాత సెకండ్ హీరోయిన్ మనతో పాటే ఉన్నారు. ఓకే, ఇట్లా క్రికెట్ గురించి గొడవ వద్ది పెద్దలో. అవును మేడం. యాక్చువల్లీ అందులో హీరోయిన్ గా అవ్వాలని ఉంది, బట్ వాళ్ళు తీసుకుంటే ఇంకా హ్యాపీ. అంటే జాన్వీ కపూర్ ప్లేస్ లో మిమ్మల్ని? అంతే మేడం. అది ఏముంది మేడం, అందరూ కొత్త హీరోయిన్లే, ఇప్పుడు మేము కొత్త మేకప్ వేసి ఇంత హెయిర్ పెడితే అవ్వమా మేము కూడా హీరోయిన్లు? అవుతారు. మరి ఎవరైనా మేకప్ గుర్తుపట్టుకుని ఉంటారు. మోనాలిసా గారు వచ్చారు, అక్కడెక్కడో కళ్ళు చూసి వీడియో తీశారు, హీరోయిన్ అయిపోయింది. మరి మాకేం తక్కువ, మేము కూడా యాక్టింగ్ చేస్తాం, వీడియోస్ చేస్తాం, డాన్స్ చేస్తాం, అన్ని చేస్తాం. అలాంటప్పుడు మమ్మల్ని కూడా హీరోయిన్ గా చేస్తే ఏమైతుంది, మా కళ్ళు కూడా చాలా బాగుంటాయి కదా. మీకు అడగాలనిపించలేదా జాన్వీ కపూర్ బదులు మిమ్మల్ని పెట్టాలని? అడగాలనిపించింది, బట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేరో అని చెప్పి నేను ఆగిపోయాను. అవునా? అంటే ఏం అడుగుతారు డైరెక్టర్ గారిని? డైరెక్టర్ గారిని అంటే నాకు కూడా ఛాన్స్ ఇస్తే మేము కూడా హీరోయిన్ అవుతాం కదా అని చెప్పి అడుగుదాం అనుకున్నాను, అంతే. సో ఐటమ్ సాంగ్స్ వస్తే చేస్తారా ఫ్యూచర్ లో ఏమైనా? మాక్సిమం అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే పక్కా చేస్తాం మేడం. నేను ఐటమ్ సాంగ్స్ అంటే మీకు డాన్స్ వచ్చు కాబట్టి? వచ్చు మేడం, అంటే వచ్చు, బట్ ఇంకా ట్రై చేస్తున్నా నేర్చుకుందామని. ఎక్స్పోజింగ్ చేశారు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో? ఎక్స్పోజింగ్ అంటే అంతేం చేయలేదు మేడం నేను. ఫ్యూచర్ లో చేయాల్సి వస్తే? బట్ చేయకూడదని అనుకుంటున్నా, సాయి పల్లవి గారి లాగా ఉండాలనుకుంటున్నా, అంతే. మంచిగా లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.